అసలే ఉద్రిక్తతలకు నిలబైన పశ్చిమాసియాలో ఓవైపు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగాని మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమవుతోంది. మిత్ర దేశాలతో కలిసి విరుచుకుపడే ఆలోచన చేస్తోంది. ఒకేసారి అందరూ కలిసి దాడి చేయడమా లేక విడివిడిగానా అనేది చర్చల్లో ఉంది. దీంతో ఇరాన్ భద్రశత్రువైన అమెరికా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అగ్రరాజ్యం అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బాలిస్టిక్ క్షిపణులను నిరోధించగల క్రూయిజర్లు, యుద్ధ విమానాలను తరలించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలిచ్చారు. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న విమాన వాహక నౌక యుఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్ స్థానంలో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ను ప్రవేశపెట్టనున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. గత మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్లో తమ కమాండర్ ఫాద్ షుకూర్ను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఉగ్ర సంస్థ హెజ్బుల్లా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక హానియా హత్యకు భీకరమైన సైనిక ప్రతీకారం తప్పదని యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ను అడ్డుకునేందుకు పశ్చిమాసియాలో సైనిక శక్తిని పెంచుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. మరోవైపు టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్లోని రాయబార కార్యాలయం కోరింది. ముందు రోజే బీరూట్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇదే విధమైన హెచ్చరిక చేసింది. వీలైతే లెబనాన్ నుంచి వెళ్లిపోవాలని కూడా కోరింది. మరోవైపు లెబనాన్లో ఉన్న తమ పౌరులు వెంటనే ఏ టికెట్ దొరికితే ఆ టికెట్తో స్వదేశాలకు వచ్చేయాలని అమెరికా, యూకే సూచించాయి. ఇదిలా ఉంటే ఉత్తర ఇజ్రాయెల్లోని బీచ్ హిల్లెల్ నగరంపై హిజ్బుల్లా కత్యూషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని తెలిపింది.